హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ మాసంలో ఉన్న లక్ష్మీ వారాల గురించి తెలియచేస్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు. మృగశిర నక్షత్రం అనేది సాక్షాత్తు పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం. అమ్మవారి పేరు మీదే ఈ మాసం ఏర్పడింది కాబట్టి ప్రత్యేకంగా ఈ మాసంలో లక్ష్మీ వారాల పేరుతో ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. అందుకనే కార్తీక మాసం, కార్తీక సోమవారాలు ఎంతగా మన ప్రాముఖ్యతను ఇచ్చి పూజ చేస్తామో మార్గశిర మాసం లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం జరుగుతుంది. లక్ష్మీ వారాల వ్రతం పేరుతో కూడా ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటామండి. అవి నేను ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎన్ని వారాల పాటు చెయ్యాలి అనేది ముఖ్యంగా మార్గశిర మాసం అంతా కూడా పండుగలకు కూడా ప్రాముఖ్యత ఉన్న మాసం. మరి ఈ మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో చూద్దామండి. మనకి కార్తీక అమావాస్య డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం అమావాస్య వచ్చిందండి. అమావాస్య మరుసటి రోజు నుంచి అంటే మనకి డిసెంబర్ 2వ తారీఖు సోమవారం నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి. ఈ రోజుతో మార్గశిర మాసం మొదలయ్యింది. ఈ రోజునే మనం పోలి పాడ్యమి పూజను చేసుకుంటూ ఉంటాము. ఈ పోలి పాడ్యమి పూజను ఏ విధంగా చేసుకోవాలి, నీటిలో దీపాలను ఎలా వదలాలి, ఎన్ని వత్తులు వేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే వీడియోని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మనకి మార్గశిర మాసం మొదలవుతుంది. కార్తీక మాసం సంబంధించి పూజలు అన్నీ కూడా ముగిశాయి. మొత్తంగా వచ్చేసి మనకి మార్గశిర మాసం అనేది డిసెంబర్ 2, 2024లో సంవత్సరంలో డిసెంబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. మార్గశిర మాసంలో మొత్తంగా ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయో చూద్దామండి. మొదటి లక్ష్మీ వారం అంటే గురువారం అండి. అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకున్న రోజు. మనం సహజంగా మంగళవారం, శుక్రవారాలలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజిస్తూ ఉంటాము కదా. కానీ మార్గశిర మాసంలో గురువారం నాడు గురువారాల వ్రతం పేరుతో ప్రత్యేకంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. 5వ తారీఖు మొదటి లక్ష్మీవారం, అలాగే 12వ తారీఖు 2వ లక్ష్మీవారం, 19వ తారీఖు 3వ లక్ష్మీవారం, 26వ తారీఖు 4వ లక్ష్మీవారం, 30వ తారీఖుతో మనకి అమావాస్యతో మార్గశిర మాసం కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ లక్ష్మీ వారాల వ్రతం అనేది మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వస్తాయో అన్ని లక్ష్మీ వారాలు పుష్యమాస్యంలో వచ్చే ఒక లక్ష్మీ వారంతో కలిపి ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. అయితే మనకి మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలే వచ్చాయి. 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు మొత్తము 4 వచ్చాయి. ఇక మనకి 7వ తారీఖు డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి అండి. దీన్నే స్కంద షష్ఠి అని పిలుస్తారు. స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకునే అతి ముఖ్యమైన రోజు ఈ స్కంద షష్ఠి అనేది. నాగుల చవితి, నాగుల పంచమి చేసుకొనని వారు, చేసిన వారు కూడా ఈ రోజున ప్రత్యేకంగా పూజ చేసుకునే రోజు ఈ స్కంద షష్ఠి.